Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. రోజే చార్జ్ తీసుకోవడం జరిగింది. ముందు ఇక్కడ నుంచి ఎర్లియర్ వర్క్ ఇన్ డీసీపీ విజయవాడగా చేశాను. దానికన్నా ముందు కర్నూలులో అడిషనల్ ఎస్పీ ఎస్సీబీలో చేశాను. దానికన్నా ముందు ఏఎస్పీ రంపచోడగా వర్క్ చేయడం జరిగింది. సో కమింగ్ టు తిరుపతి, ఇట్ ఈస్ అ వెరీ ఆస్పిషియస్ డిస్ట్రిక్ట్, మీకు తెలిసింది. సో ఇప్పుడు మన ముందు ప్రణాళిక ఎలక్షన్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఎలక్షన్ సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటట్లు, దానికి సంబంధించిన ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్, మన స్టాటిక్ చెక్ పోస్టులు కానీ స్క్వాడ్స్ కానీ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకుంటాం. సెంట్రల్ ఫోర్సెస్ వచ్చా వాళ్ళకి ప్రాపర్గా డిప్లాయ్మెంట్ జరిగేటట్లు పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తాం, నేను మా టీం అంతా. నెక్స్ట్ మీకు తెలిసిందే, తిరుపతి అంటే పుణ్యక్షేత్రము. సో టెంపుల్కి మనకి ఎప్పుడు మూమెంట్ ఉంటుంది. సో దట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కాకుండా ఇక్కడ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. శ్రీ సిటీ కానీ శ్రీహరికోట కానీ అక్కడ కూడా ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. అదే కాకుండా మన తిరుపతి జిల్లా వీ షేర్ బార్డర్ విత్ తమిళనాడు అండ్ ఈవెన్ విత్ కర్ణాటక. సో విల్ ఎన్ష్యూర్ దట్ వీల్ హ్యావ్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పక్క జిల్లాతోని వాళ్ళతోని. సో ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్లో విల్ ఫోకస్ ఆన్ దట్. అదే కాకుండా మా డిపార్ట్మెంట్ విల్ ఎన్ష్యూర్ దట్ వీఆర్ రెస్పాన్సివ్ టువర్డ్స్ పబ్లిక్, ఆల్వేస్ యాక్సెసిబుల్. ఎస్పెషలీ విల్ మా స్టాఫ్కి కానీ నా టీంకి కానీ చెప్పేది ఏంటంటే పబ్లిక్తోని పొలైట్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ గ్రీవియన్సెస్ ఉంటాయి. అది వాళ్ళకు ఒకటే కేసు, మాకు ఎన్నో కేసులు కావచ్చు కానీ అది వాళ్ళ ఓన్లీ ప్రాబ్లం కాబట్టి వీ విల్ బి వెరీ పేషెంట్ విత్ దెమ్ అండ్ వెరీ ఎంపథెటిక్. అండ్ అదర్ దెన్ దట్ రానున్న రోజుల్లో మీ మీడియా సహకారం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎలక్షన్స్లో మీరు కూడా ఒక డెమోక్రసీలో ఇంపార్టెంట్ పిల్లరు. సో మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని ఇట్స్ మై రిక్వెస్ట్. సరే, ఇప్పటివరకు పనిచేసిన ప్రాంతాలు ఒకటి, ఇప్పుడు తిరుపతి ప్రాంతం ఎలా సవాలు తీసుకుంటారు? సో తిరుపతి రావడం ఈరోజే. సో ఇది ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నా. సవాల్ కన్నా ఇది మన ఒక ఆపర్చునిటీ అనుకోవాలి. ప్రతిదీ అవకాశమే. ఇక్కడ పుణ్యక్షేత్రంలో చేయడం ఒక మంచి ఆపర్చునిటీ నేను భావిస్తున్నాను.